కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. వీటి నడుమ సాగేదే జీవితం. ఆ తర్వాత సాగనంపేదెవరో. కానీ ఏ సంబంధం లేకున్నా మరణానంతరం ఆ పరకర్మలను చేయిస్తున్నారు. అన్ని ఖర్చులను భరిస్తూ రక్త సంబంధికులా సాగనంపుతున్నారు. ఆకలితో అలమటిస్తున్న పేదలకు పట్టెడన్నం పెడుతూ సేవాభావానికి ప్రతీకగా నిలుస్తున్నారు. ఈ రోజుల్లో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. మరణించిన తర్వాత దహన సంస్కారాలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. లోకాన్ని విడిచిన తర్వాత మేమున్నామంటూ శ్మశానంలో అనాథలకు పైసా ప్రతిఫలం ఆశించకుండా కృపాలయం ద్వారా అపరకర్మలు చేస్తున్నారు ఆ సభ్యులు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం జొలదరాసి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి సద్గురుదత్త కృపాలయాన్ని స్థాపించాడు. పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యుత్ శాఖలో ఉద్యోగానికి 10 ఏళ్లు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. 2003 నుంచి ఈ సంస్థ ద్వారా అనాథ మృతదేహాలకు దహన, ఖనన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శవాలను తరలించేందుకు వాహనాలను, శీతలీకరణ పెట్టెలను సరఫరా చేస్తూ సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సూక్తితో ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు నిత్యాన్న సేవ చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1200 మంది రోగులకు భోజనాలు వారి బంధువులకు పెడుతున్నారు. నెల 3 రోజులు మేము వచ్చి మా ఆయనకు ఆపరేషన్ చేసినారు. కడుపు నిండా భోంచేస్తున్నాం. పప్పు కానీ, మజ్జిగ కానీ, అన్నం కానీ బాగా పెడుతున్నారు దేవుడు. ఆయన ఎవరో మానవుడు అని మొక్కాల. 4 రోజుల్లో అయింది వచ్చి అన్నం బాగా పెడుతున్నారు. బాగానే ఉన్నదాన్ని సౌకర్యాలు. హాస్పిటల్లో ఉన్నాం మేము. ఎవరికి మంచి చేయకపోయినా కీడును తలపెట్టొద్దన్న తమ గురువు సద్గురుదత్త మాటలే సేవాభావం వైపు ప్రేరేపించాయని కృపాలయం సభ్యులు చెబుతున్నారు. 1200 మందికి కాగా ఇంకా పైన కూడా 100-200 వచ్చినా కానీ పెడుతున్నాం భోజనం అందరికీ. ఇక్కడ ఎవరికి నిరాశపరిచేది ఉండదు. ప్రతి ఒక్కరికి భోజనం అందుతుంది వచ్చిన వాళ్ళకి. దీనివల్లనే ప్రశాంతత కానీ మనిషికి ప్రేమభావం కానీ ఉంటుందని నమ్ముతారు ఆయన. సో చివరి వరకు కూడా అలాగే సేవలో ఉండాలని కోరుకుంటారు. ఇక కథ ముగిసిందని ఆగిపోయే చోట సేవల ప్రస్థానం ప్రారంభిస్తున్న సద్గురుదత్త కృపాలయానికి సహకారం అందిస్తే తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని బృంద సభ్యులు చెబుతున్నారు.